మామూలు స్వర్గం అని ఇలా అరటి ఒత్తులతో దగ్గరలో ఏదైనా నదులు ఉంటే నదులకి వెళ్ళి ఇలా దీపాలు వదులుతారండి. ఇక్కడ మాకు దగ్గరలో నదులేం లేవు కాబట్టి ఒక బౌల్లో నీళ్ళు అవి పోసుకొని ఇవ్వండి ఉసిరి దీపాలు పెట్టుకున్నాను. మధ్యలోనేమో అరటి ఒత్తులు వేసాను అనమాట. ఇది బయట దొరుకుతుంది, తెచ్చుకొని ఇలా రెడీ చేసుకున్నాను నేను. ఇప్పుడు ఇవన్నీ తులసి చెట్టు దగ్గర వెలిగిస్తానండి. రోజు కార్తీక దీపం పెట్టుకుంటా అని చెప్పి మీకు లాస్ట్ వీడియోలో చూపించాను కదా, అలాగే ఇప్పుడు ఇవి కూడా తులసి చెట్టు దగ్గర వెలిగించుకుంటాను. ఇగోండి రోజు పెట్టుకునే మామూలుగా కార్తీక దీపం మామూలుగానే పెట్టేసుకున్నాను ఇలాగా. ఈరోజు ఇవన్నీ ఎక్స్ట్రా దీపాలు అన్నమాట. ఇలా వెలిగించుకుంటూ శివుణ్ణి కానీ శ్రీ మహావిష్ణువుని కానీ తలుచుకోవాలండి. ఇప్పుడు ఏదన్నా ఒక పండు కానీ బెల్లం ముక్క కానీ నైవేద్యం పెట్టుకోవాలండి. ఇలాగా శివపార్వతులకు పండు ఫలం అయిపోయింది. మేమే కాదండి, మా ఇంటి పక్కన వాళ్ళు కూడా పెట్టుకున్నారు. చూపిస్తాను ఇప్పుడు, చూడండి. కనిపిస్తుందా మీకు? మా ఓనర్ ఆంటీ గారు పెట్టుకున్నారన్నమాట. దీపాలు అవన్నీ పెట్టుకున్నారు. ఆల్మోస్ట్ అయిపోయింది. బ్యాక్గ్రౌండ్ అంతా ఇగ్నోర్ చేయండి. నువ్వే ఇట్లా నేనే అటంతా. ఇలా తులసి కోట దగ్గర పూజ అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఇంట్లో పూజ స్టార్ట్ చేశాను అనమాట. విగ్రహాలన్నీ నీళ్ళల్లో శుభ్రంగా కడుక్కొని ఇంట్లో పూజ స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు ఈ తులసి చెట్టు దగ్గర దీపాలు అవి పెట్టడం అనేది ఎప్పటి నుంచో ఆనవాయితీలాగా వస్తుంది కదండి. విజయవాడలో వాటిల్లో అయితే నదుల దగ్గర వాటి దగ్గర పెడుతూ ఉంటారు, చెరువుల దగ్గర. ఈ సిటీలో మనకి నదులు చెరువులు అందుబాటులో ఉండవు కాబట్టి తులసికోట దగ్గరే ఒక పళ్ళెంలో నీళ్లు పోసుకొని పెట్టేసుకోవచ్చు. ఇవాళ ఇంకా లేట్ అయిపోయింది లేచేసరికి. నేను అందరిది ఇందాక లేవగానే ఫస్ట్ వర్షం పడిపోయింది పెద్దగా ఉన్నట్టుండి. పూజ ఎక్కడ ఇది అవుతుందో అని భయం వేసింది, కానీ వర్షం తగ్గింది దేవుడి దయ వల్ల. ఇలా దేవుడి దగ్గర అన్నీ రెడీ చేసుకుని ఇంక ఇప్పుడు నా పూజ కూడా అయిపోతుందండి. ఒక పావు గంటలో పిల్లలు లేస్తారు. ఇంకా నా డైలీ రొటీన్ పనులన్నీ స్టార్ట్ అవుతాయి. ఈ పూజ అన్నీ అయ్యేలోపు పిల్లలు లేస్తారు. వాళ్ళకి బ్రేక్ఫాస్ట్, స్నానాలు, స్కూల్కి వెళ్తే స్కూల్కి పంపించాలి. నిన్నైతే వెళ్ళలేదు పాప, దానికి బాగాలేదని. ఇంకా ఈరోజు చూడాలి లేచాక ఎలా ఉంటుందో ఏంటో చూసి దాన్ని బట్టి పంపిస్తా పాపని స్కూల్కి. బాగా చలిగా వాతావరణం అంతా మారిపోయింది కదండి. పాపకి జ్వరంగా ఉందన్నాను కదా. కొంచెం మీ పిల్లలకి వాళ్ళకి కూడా, పెద్దవాళ్ళు ఉంటే పెద్దవాళ్ళకి కూడా వేడి నీళ్ళు అవి ఇస్తూ ఉండండి. ఏది తిన్నా కూడా వేడివేడిగా తినండి. పిల్లలకి కూడా వేడిగా పెట్టండి. పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా వేడిగా పెట్టండి. పిల్లలకి స్వెటర్లు అవన్నీ వేస్తూ ఉండండి. వాళ్ళని వెచ్చగా ఉండేటట్టుగా చూడండి. కాళ్ళకి సాక్సులు
అవన్నీ వేస్తూ ఉండండి. కూల్ డ్రింక్స్, చాక్లెట్స్, క్రీమ్ బిస్కెట్స్, ఐస్ క్రీమ్స్ అవేం పెట్టద్దండి ప్లీజ్. ఎందుకంటే మా పాపకి అతి గారాబం వల్ల అలాగే ఎక్కువైపోయిందనమాట. ఇంకా నా పూజ అది అయిపోయాక కొంచెం లైట్గా కాఫీ తాగుతాను నేను, మా కోడలి పిల్ల. కాఫీ తాగి ఇక పిల్లల్ని లేపుతాను. స్టార్ట్ అవుతుంది ఇంకా పనంతా. ఇప్పటి వరకు అయితే ఇంతవరకు అయ్యింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కుందులు అవి క్లీన్ చేసుకుంటున్నానండి. పీతాంబరం వేసుకుని ఇవి క్లీన్ చేసేసుకుని దేవుడి దగ్గర దీపారాధన చేసేసుకుంటాను. కాదత్తా, ఇప్పుడు పోలీస్ వర్గం అంటే ఏంటి చెప్పు. పోలీస్ వర్గం అంటే ఇప్పుడు మనం ఈ 4 రోజులు కార్తీక దీపం అది పెట్టుకున్నాం కదా దేవుడి దగ్గర, అదే తులసి చెట్టు దగ్గర అంతా పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ 4 రోజులు చేసే ఫలితం మనకి దక్కాలి అంటే ఈరోజు పోలి అని ఒక అమ్మవారు ఉంటుంది. ఆవిడికి నాకు అంతగా గుర్తులేదు పావని. మా అమ్మగారు చెప్పారు చిన్నప్పుడు, సగమే గుర్తుంది, ఆ సగమే చెప్తాను. పోలి అని అమ్మవారు ఉంటుంది. ఆ అమ్మవారి కోసం ఇవాళ ఈ 30 రోజులు చేసిన దానికి మనము ప్రతిఫలం కోసం ఆవిడకి పూజించాలన్నమాట. ఇవాళ ఇలా వెలిగించుకొని, అమ్మ మేము ఈ 4 రోజులు దీక్ష చేసాం కాబట్టి ఈ ప్రతిఫలాన్ని మాకు ప్రసాదించు తల్లి అని చెప్పి దండం పెట్టుకోవాలి ఆవిడకి ఈ ఒత్తులన్నీ వెలిగించి. ఈ 30 రోజులు చేసినందుకు 30 ఒత్తులు కూడా వెలిగిస్తారు చాలా మంది. మన విజయవాడ వైపు కృష్ణానది ఉంటుంది కదా, పెద్ద పెద్ద అరటి మట్టలు అవి తీసుకొచ్చి 30 ఒత్తులు కూడా వేస్ట్ చేస్తారు. కానీ మనకి ఇవన్నీ ఇక్కడ 30 ఒత్తులు వేసే అంత సౌకర్యం ఉండదు కాబట్టి 5 కానీ 9 కానీ అవన్నీ వేసుకొని అది వెలిగించేసుకున్నాక ఆ పోలే అమ్మవారిది కథ పుస్తకం దొరుకుతుంది. ఓపిక ఉన్న వాళ్ళు చెయ్యాలి అని భక్తి ఉన్న వాళ్ళు మట్టుకు తెచ్చుకొని వాళ్ళ ఓపిక ఉన్నంత వరకు అది చదువుకోవచ్చు. ఓకే, అట్లా మనం దండం పెట్టుకుంటే సరిపోతుందా? మనం దండం పెట్టుకుంటే సరిపోతుంది. తెలియదు కాబట్టి మనకు కథ అవన్నీ అందుకు ఓకే కథ కనుక్కుని మా అమ్మగారిని ఈసారి మొత్తం కథ అంతా చెప్తాను. ఓకేనా? అది విషయం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీ అందరికి కూడా పోలీస్ వర్గం శుభాకాంక్షలు.